జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ రఘుచందర్ పూడూరు గ్రామానికి చెందిన యువకుడు కందుల రాజశేఖర్ హత్య ఉదంతంపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ పూడూరు గ్రామానికి చెందిన మామిడి రాజశేఖర్ అనే యువకుడు తన స్నేహితులు కమలాకర్, తిరుపతిలతో కలిసి మద్యం సేవించారని, అదే క్రమంలో రాజశేఖర్ తన స్నేహితులతో గొడవ పడగా మద్యం మత్తులో కట్టెలతో కొట్టి పెట్రోల్ పోసి పూడూరు గ్రామంలోని బీరప్ప టెంపుల్ వద్ద హత్యకు పాల్పడ్డారని, మృతికి తండ్రి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేయడం జరిగిందని, అదే క్రమంలో 3 రోజుల్లోనే చెప్యాల గ్రామ ఎక్స్ రోడ్ వద్ద కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన A1 మామిడి, కమల్, మల్యాల మండలం గొర్రెగుండం గ్రామానికి A2 చిలివేరు తిరుపతిలను సిఐ నీలం రవి, ఎస్ఐ సందీప్ కుమార్లు పోలీస్ సిబ్బంది సహాయంతో పట్టుకోవడం జరిగింది. హత్య ఘటనను ఛేదించి నిందితులను పట్టుకున్న మల్యాల సిఐ నీలం రవి, కొడిమ్యాల ఎస్ఐ సందీప్ కుమార్ పోలీస్ సిబ్బందిని అభినందించారని మీడియాకు వివరణ ఇచ్చారు. తండ్రి ఫిర్యాదు మేరకు మేము హత్య కేసు కింద నమోదు చేసుకొని కేసు దర్యాప్తు చేపట్టాము. దీనిలో ఎస్ఐ సందీప్ అండ్ సిఐ మల్యాల నీలం రవి గారు ఈ కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. దర్యాప్తులో భాగంగా అక్కడ శవ పంచనామా నిర్వహించడం జరిగింది. మృతుడు శరీరంపై అతడి తల మీద కొట్టి కింద పడేసి పెట్రోల్ పోసి కాలబెట్టి తర్వాత నోట్లో మట్టి కుట్టినట్టు శవ పంచనామాలో తేలింది. దీని మీద శవ పంచనామా అనంతరం డెడ్ బాడీని పిఎంఈకి పంపించడం జరిగింది. తర్వాత పరిశోధనలో భాగంగా ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అతడు ఎవరు చంపిండు అనే దాని మీద విచారణ చేపట్టిన తర్వాత దీనిలో విచారణ తేలింది ఏంటంటే ఈ మృతుడును ఇక్కడ ఇప్పుడున్న ఈ కేసులో కమల్ అనే వ్యక్తి ఇద్దరు కూడా పక్కపక్క దగ్గర ఇళ్ళ వ్యక్తులు. వీళ్ళు గతంలో ఇద్దరు సన్నిహితంగా ఉండేవాళ్ళు. కొన్ని కారణాల వల్ల ఏంటంటే వీళ్ళకి మనస్పర్ధలు వచ్చేసి విడిపోయిండు. తర్వాత ఈ మధ్యనే రీసెంట్గా 4 రోజుల క్రితం వీళ్ళకి మాటలు కలిసింది. ఈ క్రమంలో ఏంటంటే కమలును వాళ్ళ మామ తిరుపతి అని గొర్రెగుండం అతను, వీళ్ళిద్దరూ గడ్డి కోయడానికి ఒక పని మాట్లాడుకొని అక్కడికి వెళ్తే అక్కడ పని దొరకకపోతే వచ్చేసి మల్యాలలో బీర్లు తీసుకొని వచ్చేసి ఇక్కడ మన బీరప్ప గుడి వెనకాల బీర్లు తాగుతూ ఉంటారు. మళ్ళీ మధ్యాహ్నం నుంచి తాగుతూ ఉంటారు. తర్వాత ఆ బీర్లు అయిపోగానే మళ్ళీ మన పూడూరు ఎక్సిరోడ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకొని మళ్ళీ తాగుతూ ఉంటారు. వీళ్ళు లేచిపోయే క్రమంలో ఏంటంటే మృతుడు కూడా రాజశేఖర్ కూడా అక్కడికి వస్తారు. అరే ఇప్పుడు ఎందుకు పోతారో మళ్ళీ తాగుదాం అని చెప్పేసి మళ్ళీ అతను ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవంటే ఇతను మృతుడు ఏం చేస్తాడంటే నా ఏటీఎం కార్డు ఉన్నది అని చెప్పి ఆ ఏటీఎం కార్డు వీళ్ళకు ఇచ్చి దాని పిన్ నెంబర్ కూడా చెప్తాడు. పిన్ నెంబర్ చెప్పిన తర్వాత సరే మా దగ్గర కూడా ఉన్నాయని చెప్పేసి ఇతడికి మృతుడు ఏం చేస్తాడంటే A1కు 360 రూపాయలు ఫోన్పే కూడా చేస్తాడు బీర్లకు. వీళ్ళు పోయి మళ్ళీ బీర్లు తీసుకొచ్చుకొని తాగుతారు. బాధ అయిన క్రమంలో ఏంటంటే వీళ్ళకి మళ్ళీ మాట పెరిగి గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత మృతుడు ఏం చేస్తాడంటే ఎవరైతే కమల్ ఉన్నాడో మళ్ళీ బూతు మాటలు తిట్టి చాలా వల్గర్గా తిట్టడంతో తాగిన మైకంలో పాత కూడా గుర్తు వచ్చేసిందంటే నన్నే తిడతావారని చెప్పి అక్కడ ఉన్న కర్రతోటి మృతుడిని విచక్షణారహితంగా కొడుతుందంటే అతని వీపు మీద తల మీద గాయాలైతే అతను అక్కడెక్కడ కింద పడిపోతాడు. కింద పడిపోయి రక్తస్రావం ఉంటే వీళ్ళకి భయం అవుతుంది. మళ్ళీ లేస్తే మమ్మల్ని గుర్తుపడతారని చెప్పేసి A2 వాళ్ళ బావ సాయంతో ఏంటంటే అక్కడే వీళ్ళ ఈ మృతుని యొక్క స్కూటీ ఉంటుంది. ఆ స్కూటీని పగలగొట్టి దాంట్లో పెట్రోల్ తీసి అది కాలిపోయిన అంటే బర్నింగ్ ఇస్తుంది అయిపోవాలని అంటే ఎవిడెన్స్ మాయం చేయాలని చెప్పి మృతుని కాలబెట్టడానికి ట్రై చేస్తారు. దాని మీద పెట్రోల్ పోసి అంటుపెడితే ఏంటంటే అది సరిగా అంటుకోదు. అయినా కూడా ఏంటంటే మళ్ళీ మృతుడు చనిపోవడానికి నిర్ధారించుకోవడానికి వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న పక్కపొంటి ఉన్న ఇసుకను తీసుకొచ్చి అతని నోట్లో వేసి అతని ఊపిరాడకుండా చేసి చంపేసి అతని దగ్గర ఉన్న పర్సు ప్లస్ ఏటీఎం కార్డు తీసుకొని వీళ్ళు చక్కగా ఏంటంటే గంగాధర వెళ్తారు. గంగాధర వెళ్ళి రాత్రి 1:30 ప్రాంతంలో ఈ మృతుని ఏటీఎం కార్డు తోటి పైసలు డ్రా చేస్తారు. 4,500 ఒకసారి, 8,000 ఒకసారి డ్రా చేసి మళ్ళీ పూడూరుకు వచ్చి అక్కడ గంట సేపు ఉండి తర్వాత ఈ గొర్రెగుండం వెళ్తారు. వీళ్ళ ఎవరైతే A2 తిరుపతి ఇంటికి వెళ్తారు. తిరుపతి ఇంటికి వెళ్ళి అక్కడ రాత్రి ఉండి తర్వాత వేరే రకంగా తిరుగుతూ ఉంటుందంటే మళ్ళీ ఇటు మాకు ఈ ఇన్వెస్టిగేషన్ మేము మొదలుపెట్టిన నుంచి మాకు ఈ ఏదైతే గంగాధరలో ఏటీఎంలో డ్రా చేసిన విషయం వాళ్ళ తల్లికి మెసేజ్ వస్తుంది. ఆ తల్లి నంబర్ మీద ఉంటుంది డబ్బులు డ్రా అయినట్టు. ఆ ద్వారా మేము ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అక్కడికి వెళ్ళి అక్కడ ఏటీఎం సీసీ కెమెరా ఫుటేజ్ పట్టుకొని పలానా వాళ్ళని నిర్ధారించుకొని వాళ్ళ గురించి చెప్తాడుకుంటే వాడు ఇట్లా లోయరు వీళ్ళ గురించి వెతుకుదాన్ని తెలిసి వాళ్ళు ఈరోజు ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ
ఏదైతే రక్తపు మార్కలు ఉన్న బ్లడ్ స్టెయిన్ షర్టు వాళ్ళ బట్టలు తీసుకొని వాటిని దొంగం చేయడానికి వచ్చి చెప్పేల క్రాస్ దగ్గర దాన్ని పారేసి కరీంనగర్ వైపు పారిపోదామని ప్రయత్నిస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ పట్టుకున్నాం. వాళ్ళని పట్టుకొని వాళ్ళ సమక్షంలో ఆ రక్తపు మార్కాలు గల బట్టలు దుస్తులు స్వాధీనం చేసుకున్నాం. తర్వాత వీళ్ళ మోటార్ సైకిల్, తర్వాత A1 A2 మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసును 3 రోజుల వ్యవధిలోనే ఛేదించిన సిఐ మల్యాల నీలం రవి మరియు ఎస్ఐ కొడిమ్యాల్ సందీప్ను మా ఎస్పీ గారు అభినందించారు వాళ్ళ సిబ్బందిని. సార్ అక్కడ స్థానికులు గంజాయి తాగుతూనే అదైంది అనేది ఆ రోజు చెప్పుకొచ్చారు. మరి దాని మీద మీకు ఏమన్నా? దానిలో విచారణ బాగా అదేం తెలియదు. వీళ్ళు పొద్దున్న నుంచి తాగిండ్రు. సీసీ కెమెరా ఫుటేజ్ వైన్స్ తీసుకున్నాం. తర్వాత ఏదైతే ఒక బెల్ట్ షాప్ దగ్గర కూడా 2 సార్లు పోయిండ్రు. అవన్నీ అన్ని సాంకేతిక ఆధారాలన్నీ పక్కాగా సేకరించాం. సరే పారిపోయింది ఎప్పుడు సార్ మీరు పడుతుంది? ఏ రోజు వాళ్ళు పారిపోతే మీరు పడుతున్నారు కదా, ఏ రోజు ఎక్కడ? ఈరోజే ప్లేస్ సార్ ప్లేసు ఇక్కడ చెగ్యామ్ ఎక్స్ రోడ్, పూడూరు గ్రామ శివారు. A1 తిరుమల కమలు, A2 తిరుపతి. A1 కమల్ కదే A1 కమల్, A2 తిరుపతి. కమల్ వాళ్ళ ఇంటి పేరు ఏంటి? కమల్ వాళ్ళ ఇంటి పేరు మామిడి కమల్, చిలువేరి తిరుపతి. సార్ వాళ్ళకి ఏమైనా క్రైమ్ రికార్డు ఉందా గతంలో? గతం